వినటము చేసి ఉండాలి. ఎందుకంటే మనము క్రైస్తవులుగా ఉండాలి అని అంటే సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరిచే ప్రారంభించబడింది, ఆనాటి మనుషులు ఏ విధంగా సంఘంలో బ్రతికారు, నేడు మనం ఎలా బ్రతకాలి, సువార్థికులు బోధకుల యొక్క ప్రాముఖ్యత, అలాగనే శ్రమలు వస్తుంటాయి, వాటిని మనము ఎదుర్కోవాలి. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు చనిపోతుంటారు, అయినా ఓర్చుకోవాలి. స్టెఫన్ని రాళ్ళు తీసుకొని సాగు కొట్టారు, సంఘం భరించింది. ఆ తర్వాత 12వ అధ్యాయంలో యాకోబుని రోమా ప్రభుత్వ రాజు హేరోదు అనేవాడు కత్తి తీసుకొని తల నరికాడు. సంఘము దానిని కూడా భరించింది. సంఘములో అనేక మంది జైల్లో వేయబడటం, రాళ్లతో కొట్టబడటం ఇలా జరుగుతూ వస్తుంటే వాటిని భరించారు. కాబట్టి ఇవన్నీ మనం వింటున్నప్పుడు మన జీవితాలు కూడా ఒకవేళ మరణాన్ని మనము చూడాల్సి వచ్చిన, శ్రమలు మనం చూడాల్సి వచ్చిన, ఇది కొత్త ఏం కాదు, ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు అనేటువంటిది మనము గ్రహించాలి. అందుకే మనం ఈ పుస్తకాన్ని మొత్తం కూడా మన మనసులో నాటుకొని పోవాలి.